హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజైతే దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఆయిల్ పెట్టి ప్యాన్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడంత కొద్దిగా హీట్ అవ్వగానే దొండకాయలను అయితే ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటున్నాం. మీలో ముందుగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని కొద్దిసేపు వెయిట్ చేయాలి. చూడండి, కాసేపటి తర్వాత ఈ విధంగానే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చూడండి, ఒక 50% అయితే కుక్ అయిపోయింది. ఈ దొండకాయ ఫ్రై అయితే పప్పులో కానీ సాంబార్లో కానీ నలుచుకుంటే చాలా బాగుంటుందండి. కాస్త కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, కలర్ వచ్చేసింది. ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసుకుందాము ఆయిల్ నుంచి. ఇప్పుడు కొన్ని పల్లీలను కూడా వేయించుకుందామండి. అక్కడక్కడ పంటి కింద తగులుతుంటే బాగుంటుంది కదా. దీనికి సరిపడా ఎల్లిపాయ కారం అండి. ఎల్లిపాయలు కారం కలిపి మిక్సీకి అయితే పట్టిన. ఈ విధంగా ఒక స్పూన్ కారం అయితే వేసి తాలింపు ఆవాలు జీలకర్ర వేసి తాలింపు అయితే పెట్టాను. దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.